హాయ్ అండి. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? సుమారు ఒక 3 వారాల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆహ్, మతం అదే కదా మనం మాట్లాడేది ఇప్పుడు. సో, ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రిలిజియన్, మతము, భగవంతుడు, ఈ అంశాల కోసం ఓ 2 నిమిషాలు మాట్లాడుకుందాం సరదాగా. మనిషి మదిలోంచి పుట్టిందే మతం. ద రిలిజియన్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హిజ్ ఇంటెలెక్ట్. ఎస్, ఒక తెలివైనటువంటి మెదలోంచి పుట్టిందే మతం. చూడండి, మతానికి ఆధ్యాత్మికతకి అస్సలు చాలా గ్యాప్ ఉంది. మనం పొరపాటుగా మతాన్ని ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. నో, ఒక సన్నని గీత ఉంటుంది మతానికి ఆధ్యాత్మికత. సో మతం, రిలిజియన్ అనేది ఈజ్ ఏ హ్యూమన్ ఆస్పెక్ట్. అది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది ఒక డివైన్ ఆస్పెక్ట్, యూనివర్సల్ ఆస్పెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మతం అనేది మనిషిని విడగొడుతుంది, ఆధ్యాత్మికత మనుషుల్ని కలుపుతుంది. మతం యుద్ధాన్ని సృష్టిస్తుంది, ఆధ్యాత్మికత యుద్ధాన్ని ఆపుతుంది, శాంతినిస్తుంది. మతం ఇదే కావాలి, ఇదే మార్గం, ఇది తప్ప మరొకటి లేదు, నా మతం తప్ప మరొకటి ఉండకూడదు అనేది చెప్తుంది. కానీ ఆధ్యాత్మికత సమస్తంలో కూడా ఆ చైతన్యమే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జాలి, దయ ఇవన్నీ కూడా హ్యూమన్ ఆస్పెక్ట్స్ అయితే, కరుణ అనేది డివైన్ ఆస్పెక్ట్. ఎస్, చాలా అద్భుతమైనటువంటి అంశాలు. ఒక చిన్న గీత అంతే మతానికి ఆధ్యాత్మికతకి ఉండేటటువంటి గ్యాప్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే యూ కెన్ చూజ్ యువర్ పాత్. సో ముఖ్యంగా ఈ విషయం కోసం ఎందుకు మనం చర్చించుకుంటామంటే, మతం నీతో తప్పు చేయిస్తుంది కానీ ఆధ్యాత్మికత చేయించదు. మతం నిన్ను అజ్ఞానిగా ఉంచితే ఆధ్యాత్మికత నిన్ను వివేకవంతుడిగా, చైతన్యవంతుడిగా మారుస్తుంది. ఎస్, ఇది కాస్త లోతైనటువంటి సబ్జెక్టు, కానీ కొంచెం కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. లేదంటే మన మనుషులు అనే కంటే ఈ మొత్తం సమాజం మృగాలుగా మారేటటువంటి అవకాశం ఉంది.